హాయ్ అందరికి. సో ఈ రోజు మన న్యూట్రిషన్ సెంటర్ లో ఒక మంచి రిజల్ట్ వచ్చింది పద్మిని మేడంది. సో తన రిజల్ట్ ఏంటి తన ద్వారానే మనం విందాం. నా పేరు పద్మిని. అందరికీ హాయ్. వెయిట్ లాస్ కోసమే వచ్చాను ఇక్కడికి. అంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ లాస్ అయ్యారు. వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. 92 కేజెస్ తో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు 80 కేజెస్. 92 కేజెస్ నుంచి 80 అంటే 12 కేజెస్ తగ్గారు కదా. సో ఈ 12 కేజెస్ తగ్గడానికి ఎంతకాలం టైం పట్టింది మీకు? 3 మంత్స్ కి తగ్గిపోయాను. ఆ క్రమంలో కొంచెం బాడీ చాలా యాక్టివ్ అయింది. ప్లస్ లైఫ్ స్టైల్ చేంజ్ చాలా చేసుకున్నాను. అంతకు ముందు ఫుడ్ ఎలా తినాలి, ఏది ఎప్పుడు తినాలి, ఎంత తినాలి ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోచ్ చెప్పిన విధానంలో అన్ని మార్చుకున్నాను. స్లీపింగ్ టైం కూడా అంతకు ముందు 4 అవర్స్ 5 అవర్స్ పడుకునేదాన్ని. ఇప్పుడు కంప్లీట్ గా 7 అవర్స్. అంటే ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతుంది. యాక్టివ్ గా ఉంటున్నాను, ఎనర్జెటిక్ గా ఉంటున్నాను. వర్క్ లో కూడా అంతకు ముందు ఏది చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఆ స్ట్రెస్ అనేది లేదు. ఐడియల్ వెయిట్ లో ఎంతకాలం ముందు ఐడియల్ వెయిట్ లో ఉన్నారు మీరు? 19 ఇయర్స్ కి మ్యారేజ్ అయింది. ఒక 1 ఇయర్ కే నేను బాగా వెయిట్ రావడం స్టార్ట్ అయ్యారు. అంటే 19 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు ఐడియల్ వెయిట్ లో ఉన్నారు. ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత మేడం? 34. 19 ఇయర్స్ అంటే పెళ్లి కాక ముందు ఐడియల్ వెయిట్ లో ఉన్నారు. పెళ్లి అయిన తర్వాత బాడీ మీద కాన్సన్ట్రేషన్ వదిలేయడంతో వెయిట్ మళ్ళీ పెరిగిపోయారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది బరువు తగ్గాలని చెప్పి. సో బరువు తగ్గే ప్రయత్నంలో 12 కేజీలు తగ్గారు. ఇంకా ఎన్ని కేజీలు తగ్గాలి మేడం మీరు? ఇంకా 20 దాకా తగ్గాలి. ఇంకా 20 కేజీలు తగ్గాలి. ఓకేనా? సో 12 కేజీలు తగ్గితేనే ఇలాగుంది. ఇంకొక 20 కేజీలు తగ్గి ఐడియల్ వెయిట్కి వస్తే యాక్టివ్గా మీ పనులు మీరు హ్యాపీగా చేసుకుంటున్నారా?